ఒక హీరోని ఊహించుకొని కథ రాసుకోవడం, కొన్ని అనివార్య కారణాలతో వేరే హీరోతో ఆ సినిమా చేయడం ఇండస్ట్రీలో తరచూ జరిగే తంతే. అయితే, అలా వచ్చిన సినిమాలు కొన్ని ఘన విజయం సాధిస్తే మరికొన్ని ఫ్లాప్ అవుతుంటాయి. సినీ ఇండస్ట్రీలో శేఖర్ కమల గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. రాజా శేఖర్ కమల కాంబినేషన్లో వచ్చిన 'ఆనంద్' మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచిన సంగతి తెలిసిందే. మంచి కాఫీ లాంటి సినిమా అంటూ విమర్శకుల చేత కూడా ప్రశంసలు అందుకుంది. అయితే శేఖర్ కమల ముందుగా ఈ కథను మరో హీరోని ఊహించుకొని రాసుకున్నారట. ఆయన మరెవరో కాదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అవును, ఈ విషయాన్ని గతంలో ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. 1972 ఫిబ్రవరి 4న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన శేఖర్ కమల స్కూల్, ఇంటర్, బీటెక్ అన్ని హైదరాబాద్లో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. అక్కడ కంప్యూటర్ సైన్స్లో పీజీ చేసి అనంతరం వాషింగ్టన్లోని హోవార్డ్ యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యారు. చదువు పూర్తయ్యాక అక్కడే కొంతకాలం ఉద్యోగం చేసి ఆయన సినిమాలపై ఆసక్తిగా ఉద్యోగానికి రాజీనామా చేసి ఫిలిం మేకింగ్ కోర్సులో చేరారు. ట్రైనింగ్లో ఉండగానే తను రాసుకున్న స్క్రిప్ట్తో డాలర్ డ్రీమ్స్ అనే పేరుతో తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఓ చిత్రాన్ని తీశారు. అది కమర్షియల్గా సక్సెస్ కాకపోయినా బెస్ట్ డెబ్యూ డైరెక్టర్గా ఆయనకు జాతీయ అవార్డును తెచ్చిపెట్టింది. అయితే ఎలాగైనా కమర్షియల్ హిట్ కొట్టాలన్న కసితో ఆయన 'ఆనంద్' స్టోరీని రాసుకున్నారు. ఆ కథను పవన్ కళ్యాణ్‌ని దృష్టిలో పెట్టుకొని రాసుకున్నారని, కానీ ఆయన్ని ఎప్పుడూ కలవలేదని శేఖర్ కమల గతంలో చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్‌ని ఎందుకు మీట్ కాలేదన్న విషయం మాత్రం చెప్పలేదు. చివరికి ఆ కథ అప్పటికి 3 సినిమాల అనుభవం మాత్రమే ఉన్న రాజా చేతికి వచ్చింది. ఇక హీరోయిన్‌గా అసిన్ సదాలను అనుకున్నా చివరికి కొత్త హీరోయిన్ కమలిని ముఖర్జీకి ఛాన్స్ దక్కింది. ఇక 'ఆనంద్' మూవీ చేసిన మ్యాజిక్, క్రియేట్ చేసిన రికార్డుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు రాజాకి, ఇటు కమలినికి మంచి పేరును తెచ్చిపెట్టింది. అలాగే 'ఆనంద్' మూవీ రిలీజ్ విషయంలో కూడా కొంత రభస జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'శంకర్ దాదా ఎంబీబీఎస్' విడుదల తేదీనే 'ఆనంద్' సినిమా రిలీజ్‌కు ప్రకటించారు. అప్పట్లో ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. చిరంజీవితో పెట్టుకొని శేఖర్ కమల రిస్క్ చేస్తున్నాడని చాలామంది మాట్లాడుకున్నారు. చివరికి 2 సినిమాలు 2004 అక్టోబర్ 15న రిలీజై మంచి విజయాలను దక్కించుకున్నాయి. అయితే పవన్‌తో 'ఆనంద్' మూవీ మిస్ అయిన శేఖర్ కమల ఆయనతో 'లీడర్ 2' చేసేందుకు ట్రై చేస్తున్నాడని కొంతకాలం ప్రచారం జరిగింది. ఆ దిశగా ప్రయత్నాలు ముందుకెళ్లలేదు. ఇప్పుడసలు ఆ టాపిక్కే లేదు.